హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమన షైని. ఈరోజు మనం ఒక మంచి స్పాట్కి అయితే వచ్చేసాము. స్పెషల్గా చాయ్ లవర్స్కి అయితే ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్. అదేనండి మన ఐటెక్ సిటీలో ఉన్న కేఫ్ నీలో. దీని ఫౌండర్ వచ్చేసి బాబురావు గారు. ఆయన సక్సెస్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ₹2 జీతం నుంచి 40 లక్షలు పర్ మంత్ ఇచ్చే స్టేజ్కి ఎదిగాడంటే ఆయన స్టోరీ ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. బాబురావు గారి చాలా ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. యూత్ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయన ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిందే. కేఫ్ ఐకియాకి దగ్గరలో టీ హబ్ కి ఆపోజిట్ లో అయితే ఉంది. కేఫ్ బయట విజువల్స్ చూడండి ఒక్కసారి, ఎంత నీట్ మెయింటెనెన్స్ ఉందో. బయట సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి ఒక 500 మెంబర్స్ వరకు అయితే ఈజీగా. సాయంత్రం వేళ ఇలా చల్లని గాలి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఒక నచ్చిన టీ తీసుకొని తాగుతూ ఉంటే నిజంగా ఆ మజానే వేరు కదా. కూడా నాలాగే చాయ్ లవర్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. నిజంగా కొంతమందికి అయితే చాయ్ లేకుండా అసలు ఆ డే అనేది స్టార్ట్ అవ్వదు. కేఫ్ బయటే చూడండి ఎంత క్రియేటివిటీగా అయితే అరేంజ్ చేశారో. కేఫ్ కి సైడ్ కి అన్ని కూడా ఐటీ కంపెనీస్ ఉండడం వల్ల ఈ నీలోఫర్ కేఫ్ కి అయితే నిజంగా మస్తు క్రేజ్ ఉంది. కేఫ్ కి పొలిటీషియన్స్ కానీ విఐపీస్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు అయితే చాలా మంది అయితే విజిట్ చేస్తారు. ఇది రీసెంట్ గానే మార్చ్ లో అయితే ఈ బ్రాంచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైమే విజిట్ చేసాము. నిజంగా మా ఫీలింగ్ అయితే అబ్బాబాబా ఏముందిరా అనిపించింది. వెళ్ళగానే ఎంట్రీ ఎగ్జిట్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. మాతో పాటు మీ అందరికి కూడా ఒక్కసారి లోపల ఎలా ఉందో చూసేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక రాయల్ ప్యాలెస్ లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. నిజంగా ఆ లైటింగ్ చూడండి, కళ్ళు మాత్రం జిగేలు మన్నాయి. అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. మనం గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్క్రీన్ మీద అయితే ఇక్కడ టీ రేట్స్, స్నాక్స్ రేట్స్ అయితే పెట్టారు. మనం ఇష్టం ఉన్నదైతే చూస్ చేసి వర్క్ చేసే వర్కర్స్ కూడా నిజంగా కస్టమర్స్ మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మార్నింగ్ టైమ్ లో వెళ్ళాం కాబట్టి పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఈవినింగ్ లో అయితే చాలా మంది అయితే ఉంటారు. కేఫ్ లో చాయ్ అయితే మస్తు ఉంటదని చెప్పారు కాబట్టి మేమైతే ఒక చాయ్ అండ్ బన్ మస్క్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి వర్కర్స్ మాత్రం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో. మన వ్యూవర్స్ అందరికి కూడా హాయ్ అయితే చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే టీ, స్నాక్స్, బిస్కెట్స్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఒక్కసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదంతా లోపల అంబియన్స్ ని గమనిస్తే మాత్రం చూడండి లైటింగ్ ఎలా ఉందో. చాలా క్రియేటివిటీ అయితే ఏర్పాటు చేశారు. దాని కిందే కూర్చొని మనం టీ కానీ స్నాక్స్ కానీ తినడానికి అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా అయితే ఇలా టీ క్యాటిల్ అయితే ఏర్పాటు చేశారు. అది 2 టన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. లో ఉన్నవారైతే అందరూ కూడా ఖచ్చితంగా ఈ కేఫ్ ని విజిట్ చేసే ఉంటారు. ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ పర్చేస్ చేసుకోవడానికి అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. బ్రెడ్స్ కానీ, సాల్టెడ్ బిస్కెట్స్ కానీ, డిఫరెంట్ కేక్స్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎవరు ఎంత స్ట్రెస్ లో ఉన్నా ఇలాంటి ప్లేస్ లో కూర్చొని చాయ్ తాగుతుంటే నిజంగా ఎలాంటి స్ట్రెస్ అయినా అట్టే పోవాల్సిందే. మేమైతే చెప్పాను కదా టీ అండ్ బన్ మస్క్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ 2 కాంబినేషన్ అయితే సూపర్ గా ఉన్నాయి. నేనైతే నిజంగా కొద్దిసేపు అయితే ఆలోచించాను. పర్ మంత్ 40 lakhs రెంటే కడుతున్నాడంటే రోజు ఇన్కమ్ ఎంత ఉంటుందని చెప్పేసి. అంత స్పెషాలిటీ, అంత మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయని నిజంగా నాకైతే కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకో. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. నిజంగా చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది. ఇవన్నీ కేక్స్ అండి. చూడండి ఒక్కసారి, కేక్ లో కూడా ఇన్ని రకాల డిఫరెంట్ టైప్స్ కేక్స్ ఉంటాయా అనిపించింది. కాకుండా మన పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. నీలోఫర్ కేఫ్స్ అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బంజారాయిల్స్ ఎయిర్పోర్ట్ లో అయితే అక్కడ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇది ఐటెక్ సిటీలో అయితే రీసెంట్ గా మార్చ్ లోనే స్టార్ట్ చేశారు. ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళైతే పర్చేస్ చేసుకుంటున్నారు. మేమైతే ఇలా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని ఇంకా పైన క్యాజువల్ డైనింగ్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇలా క్యాజువల్ డైనింగ్ అయితే ఉంది. చూడండి ఒక్కసారి సైడ్ కి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. చాలా క్రియేటివిటీ అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తే చాలా యూనిక్ గా అయితే అనిపించింది. ఇక్కడ చూసినా నిజంగా లైటింగ్ మాత్రం వేరే లెవెల్. ఇలా సిట్టింగ్ అయితే ఒక విఐపి లెవెల్లో ఉంది. నిజంగా నార్మల్ పీపుల్స్ ని కూడా ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు.
మీరు ఇప్పటి వరకు అయితే చూసారు కదా ఈ నీలోఫర్ కేఫ్ అంతా ఎంత సూపర్ గా ఉందో. టీ అయితే నిజంగా చాలా బాగుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి దగ్గరలో ఉన్నవారైతే. మేము ఫస్ట్ టైం కానీ సూపర్ గా ఉంది. ఇదంతా కూడా క్యాజువల్ డైనింగ్ పైన ఒక్కసారి మళ్ళీ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగున్నాయో. విజువల్స్ అయితే ఓన్లీ టీయే కాకుండా ఇక్కడ డైనింగ్ అంటే మనకి లంచ్ కానీ డిఫరెంట్ స్నాక్స్ అయితే అరేంజ్ చేసి వెళ్ళే కొద్దీ ఒక ఇంద్రభవనంలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ నుండి తీసిన విజువల్స్ అండి. ఒక్కసారి చూడండి టీ క్యాటిల్ అనేది ఎలా పెట్టారో. ఇంత క్రియేటివిటీగా ఆలోచించి నిజంగా ఈ కేఫ్ కి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఫ్లోర్ లో ఇలా కూర్చొని ఉంటే ఇలా చూడండి సైడ్ కి నేచర్ అంతా ఎంత బాగా అనిపిస్తుందో. ఫ్లోర్ లో అయితే ఇలా స్క్రీన్ మీద టీ కప్ లో టీ పోస్తున్నట్టు సైడ్ కంతా రోడ్డు మీద వెహికల్స్ ఇలా స్క్రీన్ మీద ఎప్పుడు వస్తూ ఉండి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. నీలోఫర్ ఓనర్ బాబురావు గారు అయితే చాలా కృషి ప్రయత్నం వల్లే ఇంత స్టేజ్ లో ఉన్నారు. చిన్న హోటల్లో పని చేసుకుంటూ ప్రజలకు నచ్చే విధంగా చాయ్ లో మెలకువలు నేర్చుకొని ఇంత స్టేజ్ కి ఎదిగారంటే నిజంగా మనకు చాలా ఇన్స్పైర్ గా ఉంటారు. ఒకసారి బాబురావు గారి ఇంటర్వ్యూ అయితే చూడండి. అతను సంపాదించిన దాంట్లోనే పేదవారికి కూడా చాలా హెల్ప్ అయితే చేస్తారు. మన లోకల్ బ్రాండ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఎదిగింది. చాయ్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. కొంతమంది అయితే టీ తాగకుండా అసలు డే కూడా స్టార్ట్ చేయరు. నీలోఫర్ అనేది రాయదుర్గం మెట్రో స్టేషన్ కి అయితే చాలా దగ్గరలో ఉంది. ఈమె చూడండి ఒక్కసారి కెమెరా పెట్టగానే ఎలా షై ఫీల్ అవుతుందో. నేనైతే ఇక్కడ ఉన్న వర్కర్స్ తో అయితే చాలా ఫ్రీగా మాట్లాడాను. ఈ కేఫ్ గురించి కానీ ఇక్కడ ఎలా ఏంటి అని అన్ని అలా తెలుసుకుంటూ ఉన్నాను. సరే కదా ఈ రోజటి మన వ్లాగ్ అనేది మీ అందరికి తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటాను. అయితే లేట్ ఎందుకు ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అందరు కూడా మన ఛానల్ కి లైక్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ కి అనేది ఒక మంచి బూస్టప్ లాగా అయితే ఉంటుంది. ఛానల్ కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. మన ఏ నోటిఫికేషన్ అయినా మీకు ముందే వస్తుంది. కేఫ్ నుండి అయితే ఎగ్జిట్ అయిపోయాము. ఇదేనండి మన వ్లాగ్ అనేది మీ అందరికి తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటాను. అలా నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.